వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. భారతదేశంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి. ఒక్కో హిందూ దేవాలయానికి ఒక్కో చరిత్ర ఇంకా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆయా ఆలయాల్లో భక్తుల నమ్మకాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రస్తుతం మనమైతే ఎంతో ప్రాచుర్యత కలిగిన ఆలయంలో అయితే ఉన్నాం. ఈ ఆలయం స్వయంభూగా వెలిసిన ఆలయం అయితే కాదు, అలాగే రాజులు నిర్మించిన ఆలయం కాదు. బ్రహ్మదేవుడు నిర్మించిన ఆలయం ఇది. బ్రహ్మదేవుడు చేతుల మీదుగా ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాడు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఈ ఆలయం నర్సీపట్నం మండలంలోని బలిఘట్టం గ్రామంలో అయితే ఉంది. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఇక్కడ శివలింగాన్ని బ్రహ్మ ప్రతిష్ఠించారని అయితే పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. బ్రహ్మలింగేశ్వర ఆలయం నర్సీపట్నానికి 3 కిలోమీటర్ల దూరంలోని బలిఘట్టం అనే ఒక గ్రామంలో అయితే ఉంది. లోక కళ్యాణార్థం తలపెట్టిన యజ్ఞానికి శివారాధన నిమిత్తం బలిచక్రవర్తి బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మ శివలింగాన్ని ఈ ప్రాంతంలో అయితే ప్రతిష్ఠించారనేది ఒక చరిత్ర అయితే ఉంది. సృష్టి విధాత అయిన బ్రహ్మ గురించి తపస్సు చేసిన బలిచక్రవర్తికి బ్రహ్మ సాక్షాత్కరించి బ్రహ్మదేవుడే వచ్చి శివలింగాన్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారని పూర్వీకులు అయితే చెబుతున్నారు. ఎందుకంటే బ్రహ్మ ప్రతిష్ఠించిన స్వామివారికి బ్రహ్మలింగేశ్వర స్వామి అని అయితే పేరు వచ్చింది. ఈ పర్వత శ్రేణుల్లోని 3 పర్వతాలు త్రిశూల ఆకృతిలో వరుసగా ఉంటాయి. శివలింగాన్ని త్రిశూల పర్వతములకు అభిముఖంగా అంటే పశ్చిమ ముఖంగా అయితే ప్రతిష్ఠించారు. సహజ సిద్ధమైన విభూతి గనులు ఇక్కడైతే ఉన్నాయి. బలిచక్రవర్తి యజ్ఞము చేసినట్లు ఆధారాలుగా ఉన్నాయి. ఇక్కడ సహజసిద్ధమైన విభూతి గనులు అయితే ఇప్పటికీ ఉన్నాయి. అవి ఆనాటి హోమ గుండంగా అయితే ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. బలిచక్రవర్తి యజ్ఞము చేసిన ప్రాంతం కావడంతో ఈ గ్రామానికి బలిఘట్టం అనే పేరు వచ్చిందని, ఈ పర్వత ప్రాంతంలోనే ఈ ఆలయం ఏర్పడిందని అయితే ఇక్కడ స్థానికులు అయితే చెబుతున్నారు. ఈ ఆలయానికి సమీపంలో వరాహ నది ఉత్తర వాహినిగా పేరు పొంది విష్ణుదేవుని ప్రసాదముగా వినుతికెక్కింది. పురాణ గాథ ప్రకారం హిరణ్యాయక్షుణ్ణి వెంటాడుతూ విష్ణువు వరాహ రూపంలో భూమిని చేరుకున్న పయనిస్తున్న సమయంలో బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేకం నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తిని కోరగా వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఈ మార్గం గుండా నదిని ఏర్పడడంతో వరాహ నదిగా పేరుగాంచినట్లయితే ఇక్కడ ఒక గాథ అయితే తెలుస్తుంది. శ్రీ గురుభ్యో నమః. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రాజరాజదేవి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామి వారు ఈ కృతయుగంలో ప్రతిష్ఠించబడింది. ఇది విశేషం ఏంటనగా, కృతయుగంలో బలిచక్రవర్తి లోక కళ్యాణార్థం ఇక్కడ వచ్చి శివుడు ఆవశ్యకించి తపస్సు చేసి ఆ తపస్సుకి మెచ్చి బ్రహ్మ అయినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని ఆయన వరం కోరుకోమన్నారు. స్వామి ఇలాగా శివుడు మీ చేతుల మీదుగా ప్రతిష్ఠించాలి అని చెప్తే ఆయన స్వామివారు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించారు కాబట్టి స్వామివారి పేరు బ్రహ్మలింగేశ్వర స్వామి పేరు. అలాగే బ్రహ్మలింగేశ్వర స్వామి చాలా కాలం పాటు ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఆ బలిచక్రవర్తి లోక కళ్యాణార్థం ఇక్కడ యజ్ఞయాగాలు క్రతువులు చేశారు. అందుకని గ్రామం పేరు కూడా బలిఘట్టం అనే పేరు వచ్చింది. అయ్యా, ఇది నర్సీపట్నానికి సుమారు 3 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఈ గ్రామం. ఏమండి, ఇక్కడికి చాలామంది భక్తులు శివరాత్రికి కార్తీక మాసానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ రోజున మాఘ పౌర్ణమి సందర్భంగా మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం తలపెట్టారు. చాలా విజయవంతం అయింది. అయ్యా, అలాగే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేయదలిపెట్టి అందరూ కోరుతున్నారు. బ్రహ్మ ప్రతిష్ఠించిన ఈ శివాలయం అయితే మాత్రం మొత్తం ఈ శివాలయం మొత్తం కూడా రాతితో అయితే నిర్మించబడింది. ఎక్కడా కూడా ఒక సిమెంట్ అనేది వాడకుండా ఇక్కడ 108 స్తంభాలతో అయితే ఈ ఆలయాన్ని అయితే అప్పట్లో నిర్మించారు. మొత్తం రాతి కట్టుతో మాత్రమే ఈ ఆలయం అయితే నిర్మాణం జరిగిందని మనకైతే కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆలయం మొత్తం కూడా 108 ఈ స్తంభాలు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా, అంటే పోలిక లేకుండా 108 స్తంభాలు వివిధ ఆకృతులు అయితే ఆ రోజుల్లో ఈ శివాలయాన్ని అయితే మాత్రం నిర్మించడం జరిగింది. జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ చేరి బలిఘట్టం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామివారి ఆలయం ఇది. బలిచక్రవర్తి యజ్ఞం చేసిన ఘట్టము అందుచేత బలిఘట్టంగా మారింది. ఆ యజ్ఞ సమయంలో శివలింగ నిమిత్తం
బ్రహ్మచే ప్రతిష్ఠించబడిన లింగం ఈ బ్రహ్మలింగేశ్వర స్వామివారు. అందుకే బ్రహ్మలింగేశ్వర స్వామి అని అంటారు. మా గ్రామంలో ప్రతి ఇంట్లోని కూడా ఒక పేరు ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఎందుకంటే స్వామివారి విశిష్టత చాలా ప్రాముఖ్యత చెందింది. భక్తులందరూ కూడా చాలా చక్కగా విచ్చేసి ప్రతి శివరాత్రికి అలాగే కార్తీక మాస పర్వదినాల్లో విశేషంగా భక్తులు వచ్చి ఇక్కడ అభిషేకములు, రుద్రాభిషేకములు, ముఖ్యంగా రుద్రాభిషేకములు చాలా బహుళంగా చేయించుకుంటారు. ఎందుకంటే స్వామి యొక్క అనుగ్రహం వారికి ఎప్పుడూ లభిస్తుందనే ఆశతో వారు ఖచ్చితంగా ఈ కార్యక్రమం పాల్గొంటారు. దీనికి ప్రక్కనే ఉన్న ఉత్తరవాహిని నదీ తీరంలో ఉత్తరవాహినిలో స్నానం చేసి అక్కడ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకొని అనంతరం ఇక్కడికి వచ్చి ఇక్కడ అభిషేకంలో రుద్రాభిషేకం చేయించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతుంటారు. ఇక్కడ ఈ గ్రామం, ఈ చుట్టుపక్కల జిల్లా నలుమూల నుంచి కూడా విశేషంగా భక్తులు ఈ తీర్థ మహోత్సవాలకు వస్తూ ఉంటారు. దీనికి కార్తీక మాసం శివరాత్రి కాకుండా ఇప్పుడు ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమాన్ని మా చైర్మన్ చిన్నబాబు ఒక ప్లాన్ చేసుకొని స్వామివారికి సేవలో పాల్గొనని ఆశతో ఒక కార్యక్రమం నిర్వహించారు. కృతాయుగంలో రాక్షస రాజైన పరమ శివభక్తుడు బలి చక్రవర్తి అనేక యజ్ఞ యాగాదులు చేసినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉన్న ఈ వరాహ నది పక్కన ఉన్న ఈ ప్రాంతం వద్ద అయితే ఆనాడు లోక కళ్యాణార్థం ఒక యజ్ఞాన్ని అయితే బలి చక్రవర్తి తలపెట్టడం జరిగిందని, బలి చక్రవర్తి శివారాధన కోసం బ్రహ్మను ప్రార్థించగా శివలింగాన్ని భూమికి రప్పించారని, ఈ కొండ మీద బలి చక్రవర్తి తన ఇష్ట దైవమైన శివుడికి ప్రత్యేకమైన పూజలు అయితే మాత్రం చేయడానికైతే ఇక్కడ బ్రహ్మదేవుడితో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారనేది మాత్రం ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. సృష్టి విధాత అయిన బ్రహ్మ గురించి తపస్సు చేయడంతో బలి చక్రవర్తి ఆయన తపస్సుకు మెచ్చి ఈ ప్రాంతంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు చేతుల మీదుగా అయితే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని, అలాగే ఇక్కడ పూర్వీకులు అయితే చెప్తున్నారు. ఈ ఒక ప్రాచుర్యమైన కథ అయితే ఇక్కడ పూర్వీకులు స్వామివారి గురించి అయితే రకరకాల కథలు అయితే చెబుతున్నారు. శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయము ఉత్తర భారతదేశంలో కాశీ అంటే వారణాసిగా పేరొందిన కాశీలో అయితే ఈ శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం వలె పశ్చిమముఖంగా ఇక్కడ ఆలయం ఉన్నందువల్ల బలిఘట్టం ఆలయం కూడా దక్షిణ కాశీగా పేరొందింది. ఇది ఇచ్చట శివలింగం అయితే మాత్రం స్ఫటిక శివలింగంగా ఏర్పడింది. స్వామివారు ఎంతో శోభాయమానంగా కనబడుతూ కోరిన కోరికలు తీర్చే బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంగా అయితే మాత్రం ఇక్కడ స్వామివారు విరాజిల్లుతున్నారు. భక్తులకు ఈ ప్రాంతంలో మహాదేవుడు కోరిన కోరికలు తెచ్చే బ్రహ్మలింగేశ్వర స్వామిగా ఈ ప్రాంతంలో అయితే భక్తులకు తన కరుణ కటాక్షాలు అయితే ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కార్తీక మాసంలో కానీ శివరాత్రి సమయంలో కానీ వేలాది మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకోవడంతో పాటు పక్కనే ఉన్న ఈ ఉత్తరవాహినిగా ప్రవహించే పక్కనే ఉన్న ఈ ఉత్తరవాహినిలో అయితే స్నానాలు చేసి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఉత్తరవాహినిలో స్నానాలు చేసిన తర్వాత సకల పాపాలు పోతాయనేది ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ నేపథ్యంలో ప్రతి శివరాత్రి, కార్తీక మాసం అలాగే కార్తీక పౌర్ణమి వేళల్లో కూడా ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు అయితే మాత్రం స్వామివారి మహిమను తెలుసుకొని వేలాదిగా అయితే ఇప్పుడు స్వామివారి ఆలయానికి చేరుకుంటున్నారని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అండి. ఇది బలిఘాటం, నర్సీపట్నం తర్వాత మలిఘాటండి. ఇక్కడ కాశీ విశ్వేశ్వర మల్లికార్జున స్వామి వెలిసాడు. కాశీ తర్వాత కాశీలాడది అంటారండి. ఇది పురాతన కాలం నుంచి ఇది కట్టబడిందండి, దేవతలు కట్టించారండి. మన కాశీలో ఎంత ఉత్తరవాణి కాశీ నీరు ఎలాంటిది, ఇది కూడా ఉత్తరవాణి ప్రవహిస్తుందండి. అక్కడ దేవుడు వెలిసాడు మల్లికార్జున స్వామి. ఇది భగవంతుడు కట్టిన గుడి అండి. ఏదైనా అనుకున్న కోరికలు తీర్తాయండి. ప్రతి శివరాత్రికి చాలా బాగా జాగరాలు చేసి రుద్రాభిషేకాలు, అభిషేకాలు చేసి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారండి. చాలా మనకి ఏదైనా అనుకున్న కోరికలు మన ఏమైనా బాగా చెప్పుకొని తీరుతాయండి. ఈ దేవుడు అంత నిదర్శనం అండి. ప్రతి సోమవారం పూట అభిషేకాలు కానీ చాలా ఇదిగా చేస్తారండి. కోరిన కోరికలు తీర్చడంతో పాటు ఎంతో ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే బ్రహ్మ ప్రతిష్ఠించిన శివాలయాల్లో దేశంలోనే ఇదే ప్రథమంగా ఇక్కడైతేనే ఉందని, ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైనదని, ఇక్కడ పూజలు చేసిన స్వామివారికి అభిషేకాలు చేసినా సరే కోరిన కోరికలను తక్షణం తీరుస్తారనేది భక్తుల్లో ప్రగాఢ నమ్మకం ఉండడంతో ఈ మాట
ఆ నోట ఈ నోట విన్న భక్తులైతే వేలాదిగా ఒక నర్సీపట్నం ప్రాంతం నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికైతే ఈ ఆలయ ప్రాంతానికి చేరుకొని ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ బ్రహ్మలింగ స్వామి గుడి అనేది చాలా పురాతన కొన్ని వేల సంవత్సరాల కిందట ప్రతిష్ఠించారు. బలి చక్రవర్తి యజ్ఞం చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఈ గుడి నిర్మించారు, విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అంత పురాతనమైన దేవాలయం. ఈ ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి ముందు రోజు జాగరము, మరుసటి రోజు శివరాత్రి రోజు అభిషేకాలు, రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరము మన చైర్మన్ గారు చిన్నాగారు ఆధ్వర్యంలో మొదటిసారిగా గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయింది. అరుణాచలం జరుగుతుంది, సింహాద్రపణం జరుగుతుంది, సత్యనారాయణ స్వామి గుడికి జరుగుతుంది. ఈ సంవత్సరం చిన్నాగారి చైర్మన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశారు. రెండు రోజుల సమయంలో నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ తెలియపరచడం, వేలాది భక్తులు వచ్చి గిరి ప్రదక్షిణ చేశారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, గణపతి, నందీశ్వరుడు, ద్వారక పాలకులు, చండీశ్వరుడు, క్షేత్రపాలకులు కలరు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు బ్రహ్మలింగేశ్వర స్వామి వారికి అలాగే రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా కళ్యాణ మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంత ఘనంగా నిర్వహిస్తారని ఇక్కడ కమిటీ సభ్యులైతే చెబుతున్నారు. ఈ ఆలయంలో ప్రతి దేవతామూర్తి కూడా శిలారూపంలో ఆనాడు బ్రహ్మ ప్రతిష్ఠించిన సమయంలో అయితే అన్నీ నిర్మించారనేది ఇక్కడ స్థానికులు అలాగే ఇక్కడ పురోహితులు చెప్తున్న విషయం. ఇది చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఆలయం. ఇది బలిఘట్టం అనేటువంటి గ్రామం అనేటువంటి పేరు రావడానికి కారణం కూడా పూర్వకాలంలో బలిచక్రవర్తి అనేటువంటి ఆయన ఇక్కడ యజ్ఞయాగాదులకు అనుకూలమైనటువంటి ప్రాంతంగా భావించి ఈ ప్రాంతంలో యజ్ఞాలు అది కూడా చేయటం వల్ల దీనికి బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అనేటువంటిది పేరుతో రావటం జరిగింది. ఇది 3 కొండలతోటి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇది త్రిముఖమైనటువంటి ఆలయంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇది పశ్చిమ దిక్కు వైపు కనిపించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. పురాతన కాలం నుంచి కూడా ఎందరో మహానుభావులందరూ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ముఖ్యంగా విజయనగర వాస్తవ్యులది కూడా ఈ ప్రాంతాన్ని గురించి తెలుసుకుని ఇక్కడ దీని యొక్క ప్రాశస్యాన్ని ప్రజలందరికీ తెలియచేస్తూ దీని యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా ఇది చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఆలయం. పురాతన కాలం నుంచి అది రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరగటమే కానీ తగ్గటం లేదు. అంటే భక్తులకి అంత నమ్మకం. సన్నిధిలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ప్రతిష్టకు సంబంధించి ఒక యథార్థ గాథ అయితే ఉంది. క్రీస్తు శకం 1840-50 సంవత్సరంలో విజయనగర వాస్తవ్యులు అప్పటి నర్సీపట్నం తహసీల్దారు అయిన శ్రీ సుకూరు రామదాసు పంతులు గారు ఒక మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో ఇక్కడున్న స్వామివారిని ఈ బ్రహ్మ ప్రతిష్ఠించిన మహాశివుడిని అయితే దర్శించడానికి కుటుంబ సభ్యులతో అయితే లింగోద్భవ సమయంలో ఈ ఆలయానికి వచ్చారు. అయితే కార్యక్రమం అనంతరం ఆయన తన కుటుంబంతో కలిపి స్వగృహానికి వెళ్ళగా తన కుమార్తె ఎవరైతే తన కుమార్తె అప్పటికే అక్కడ మరణించడం జరిగింది. అయితే జరిగిన సంఘటనకు బాధపడుతున్న తహసీల్దార్కి స్పష్టంగా స్వామివారు కలలో కనిపించి పార్వతి అంశతో జన్మించినందున నీ కుమార్తెను నేను భారీగా స్వీకరిస్తున్నానని ఇక్కడి నుంచి రాజరాజేశ్వరి అమ్మవారిగా ఆ ఆలయంలో అయితే విగ్రహ ప్రతిష్ఠ చేయమని ఆయన కలలో కనబడి మహాశివుడు చెప్పడంతో ఆ విధంగా తహసీల్దార్ గారు అమ్మవారి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించి ప్రతి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారికి అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు అంటే తన కూతురుగా ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి కళ్యాణాన్ని ప్రతి ఏడాది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అయితే ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇప్పటికే కుటుంబ సభ్యులు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణోత్సవాన్ని గ్రామ పురవీధుల్లో ఒక పెళ్ళిలాగా మొత్తం అంతా స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఊరేగించుకుంటూ ఒక తిరువీధుల్లో ఉత్సాహంగా అయితే ప్రతి ఏడాది జరపడం ఇక్కడ సాంప్రదాయంగా వస్తున్న విషయం. బలి చక్రవర్తి యజ్ఞం చేసిన ప్రాంతం కావడంతో ఈ గ్రామానికి బలిఘట్టమని, ఈ పర్వత ప్రాంతాల్లో ఘట్టము అనగా యజ్ఞము చేయడం వల్ల ఘట్టము అని బలిఘట్టమని ఈ గ్రామానికి అయితే పేరు రావడం జరిగిందని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. బలి చక్రవర్తి యజ్ఞం చేసిన స్థలం అవడం వల్లే ఈ గ్రామానికి పూర్తి స్థాయిలో బలిఘట్టం అనే పేరును పెట్టడం జరిగిందని అంటున్నారు పూర్వీకులు. అయితే పూర్వకాలంలో ఈ గ్రామము ఈ ఆలయానికి దక్షిణ భాగంలో ఉండేదని, సమీపంలో గల వరాహ నది వ్యవసాయ పనులకు రాకపోకలు ఆటంకంగా ఉండడం వల్ల నది ఆవలోటుకు ఈ గ్రామాన్ని అయితే తరలించడం జరుగుతుందని ఇక్కడ పెద్దలు అయితే చెబుతున్నారు.
ఇటువంటి ఇంత మహత్తరమైన ఎంతో ఘన చరిత్ర కలిగిన శివాలయం, ఇంత ప్రాచుర్యత పొందిన శివాలయం, మహిమగల శివాలయం, ఈ ప్రాచుర్యతని నోచుకోకపోవడంతో ఈ ఆలయం అయితే నేటికి కొంచెం శిథిలావస్థకు చేరుకునే దశలోనే ఉంది. ఎందుకంటే ఈ ఆలయం అంతా కూడా 108 స్తంభాలతో ఎంతో చక్కగా చక్కగా ఆలయాన్ని అయితే ఆనాడు నిర్మించారు. అయితే ఇంతటి మహిమాన్వితమైన పరమశివుడి విషయం గురించి తెలియకపోవడమో లేక దీని గురించి పాలకులు పట్టించుకోకపోవడమో తెలియదు, కానీ ఈ ఆలయం అయితే కొంచెం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయం గురించి, ఈ చరిత్ర కోసం ఇంకా అభివృద్ధి చేయగలిగితే, చరిత్రను మరింత అభివృద్ధి చేయగలిగితే వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆలయ మహిమ విషయం తెలుసుకొని వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే ఈ ఆలయాల్లో చేరుకుంటున్నారు. ప్రతి సోమవారం కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు రుద్రాభిషేకాలు వంటి అనేక కార్యక్రమాలను ఆలయ పురోహితులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా అయితే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా ఎంతో దిగ్విజయం నిర్వహించారు. అంటే ఎంతో మహిమాన్వితమైన ఈ పరమశివుణ్ణి ఒక్కసారి దర్శించుకుంటే చాలు సకల పాపాలు పోవడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయనేది నిజమైన మాటే.